చాలామంది ఎవరి ముందు ఏడుస్తారు? వాళ్ళ బాధలుంటే మనుషుల ముందు ఏడుస్తారు. అవునా? మనుషులకు చెప్పుకుంటారు, అయ్యా నాకు ఇంత అప్పు ఉంది, నన్ను ఓదార్చేవారు లేరు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని మనుషులకు చెప్పుకుంటారు. మనుషుల దగ్గర ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. ఈ యొక్క దావీదుని మనం గమనించినట్లయితే, దావీదు దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడు? ఏడ్చుచు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నారంటే అండి, ఏడ్చుచు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుచు ఉపవాసం ఉంటూ ఉన్నాడంట. అవునా? కనుక దేవుని సన్నిధిలో మనము మనుషుల ముందు ఏడ్చినా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ప్రయోజనమే ఉండదు. అదే దేవుని సన్నిధిలో మనం ఏడ్చి ప్రార్థన చేస్తే మనకున్న వ్యాధులు, బాధలు, కష్టాలని ఆయన సన్నిధిలో మనం చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? మనుషులకు చెప్పుకుంటే మనుషులు ఏం చేస్తారు? ఇంకా హేళన చేస్తారు. కానీ మనము మనుషులకు చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోవాలి? దేవుని సన్నిధిలో ఏడ్చుచు ప్రార్థించాలంటే, నువ్వు ఏడవాలన్న మనుషుల ముందు ఏడవసరలా, దేవుని సన్నిధిలో ఏడ్చుచు ప్రార్థన చేస్తే ఆయన మన మనవిని అంగీకరించి మనకి మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.